అమ్మా, నువ్వు అక్షయ్ కోసం ఇంతలా క్షోభపడుతున్నా కూడా నీ కళ్ళ ముందే ఉంటూ చూస్తూ ఉన్నాను. నేనే అక్షయ్‌నని చెప్పలేకపోయాను. నన్ను శిక్షించమ్మా. ఏ చేతులతో అయితే నన్ను ప్రేమగా దగ్గరికి తీశావో ఆ చేతులతోనే నన్ను శిక్షించమ్మా అని చెప్పి అర్చన అవని చేతులతో చెంపలు పగలగొట్టించుకుంటూ ఉంటుంది. అమ్మా అక్షయ ఆగమ్మా అని చెప్పి అవని అక్షయ్‌ను దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటుంది. ఇక అలా అవని అక్షయ్‌ను హగ్ చేసుకొని అవనికి డెలివరీ అయ్యి స్పృహలోకి వచ్చిన తర్వాత సుజాత నీ కూతురు చనిపోయింది అవని అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని తనివి తీరా అక్షయ్‌ను ముద్దులు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అలాగే అక్షయ్‌ను మొదటిసారిగా నారాయణరావు పూజారి దగ్గర నుంచి స్కూటీ మీద ఎక్కించుకొని వీధులన్నీ కూడా తిరిగిన విషయాన్ని అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మ అన్నపూర్ణాదేవి, ఏ సమయంలో నీకు ఏం చెయ్యాలో అన్నీ తెలుసమ్మా. నా కూతుర్ని నా దగ్గరకు పంపించావు. నా కూతురు నా కళ్ళ ముందే ఉండేలా చేశావు. నువ్వు నిజంగా ఉన్నావమ్మా, ఉన్నావు అని చెప్పి అవని అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. నేను నా కూతురు నీకు పరమ భక్తురాలమని నీకు తెలుసు కదా. మా జీవితాల్లో ఏం జరిగినా కూడా అందులో నువ్వు ఉంటావని నాకు తెలుసమ్మా అని చెప్పి అవని అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అమ్మ అది సరే కానీ రకరకాల అమ్మవార్లకు సంబంధించిన నగలు ఎక్కడ ఉన్నాయో ఎలా వెతికి పట్టుకోవాలి అని అర్చన అవనిని అడుగుతూ ఉంటుంది. అన్ని సమస్యలకు పరిష్కారం వెతుకుదామమ్మా. ఎలాగైనా సరే ఆ ఆభరణాలు ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకుందాము. ఆ మాయ నిజ స్వరూపం అందరికీ తెలిసేలా చేద్దాము. మీ నాన్నను మార్చుకుందాము అని చెప్పి అవని అర్చనతో చెప్పి అర్చనను హగ్ చేసుకుంటుంది. మరోవైపు శ్రీకర్ పల్లెటూరులో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. పెళ్లికి ముందు వర్షంలో అవనిని మొదటిసారిగా చూసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అవనితో పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అవని, నీతో నా జీవితం పండు వెన్నెలవుతుందనుకున్నాను, కానీ అమావాస్య అవుతుందని అసలు అనుకోలేదు. నిన్ను దూరం చేసుకోవటం నాకు ఇష్టం లేదు అవని. నువ్వు నాకు కావాలి అవని అని చెప్పి శ్రీకర్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రసాదరావు వెనక నుంచి వచ్చి శ్రీకర్ భుజాలపై చెయ్యి వేస్తాడు. ఇక దాంతో శ్రీకర్ కంట వెంట ఉన్న తడిని తుడుచుకుంటూ వెనక్కి తిరుగుతాడు. శ్రీకర్, నీ కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి, అవని గుర్తుకు వచ్చే కదా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా అవని గురించి ఆలోచించే కదా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఇక శ్రీకర్ ఏం మాట్లాడు. ఇదంతా కూడా మాయ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. అవని నిజంగా చాలా మంచిదిరా. మీరంతా అవనిని అపార్థం చేసుకున్నారు, కానీ నేను అవనిని ఎప్పుడు అపార్థం చేసుకోలేదు. జంతువులు, పక్షులు అన్నీ కూడా తమ బిడ్డల్ని ఎక్కడ ఉన్నా కూడా గుర్తుపడతాయి. కానీ నువ్వు నీ కళ్ళెదురుగా ఉన్న నీ కూతురు అక్షయ్‌ను ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నావురా? ఎవరో చెప్పిన మాటలు విని నీ కూతురు అక్షయ్‌ను ఇంటి నుంచి తరిమేశావు. అప్పట్నుంచి మన కుటుంబానికి కష్టాలు మొదలైపోయాయిరా. ఇంక నీకు ఎక్కువ సమయం లేదు. బాగా ఆలోచించుకో. ఒక్కసారి ఆ మాయ మెడలో తాళి కెడితే ఇక నువ్వు అవనికి శాశ్వతంగా దూరం అయిపోతావు. అవనిలో అసలైన ప్రేమ ఉందిరా, కానీ ఆ మాయలో స్వార్థం ఉంది. బాగా ఆలోచించుకో శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా, ఏమండి అని చెప్పి వేదవతి గట్టిగా అరుస్తుంది. ఏంటండి ఈ సమయంలో మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? శ్రీకర్ మనసుని ఎందుకండి మార్చాలని చూస్తున్నారు? ఆ అవని చేసిన మోసం, ద్రోహం మర్చిపోయారా? అవని చేసిన మోసాన్ని, ద్రోహాన్ని మర్చిపోయి అక్షయ్‌ను దగ్గరకు తీయమని చెప్తున్నారా అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది. ఒరే శ్రీకర్, ఈ సమయంలో మీ నాన్న చెప్పిన మాటలు అస్సలు పట్టించుకోవద్దు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. నీకు మాయకు పెళ్లి జరగాలి, అప్పుడే ఆ అవనికి బుద్ధి వస్తుంది అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెద్దావిడ ఇలానే బుద్ధి చెప్తూ ఉండాలి, అప్పుడే నా పెళ్లి జరుగుతుంది. నా స్వార్థం కూడా ఇందులో ఉంది అని చెప్పి మాయ చాటుగా ఉండి ఇదంతా చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అవని అక్షయ్‌ను తీసుకొని స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది. ఎక్కడికమ్మా అని చెప్పి అర్చన అవనిని అడుగుతూ ఉంటుంది. చెప్తానమ్మా అని చెప్పి అవని అర్చనను తీసుకొని గుడి దగ్గరకు వస్తుంది. ఇదేంటమ్మా గుడి దగ్గరకు తీసుకొచ్చావు అని చెప్పి అర్చన అవనిని అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు చెప్తాను రా అని చెప్పి అవని అర్చనను తీసుకొని దుర్గాదేవి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. ఇప్పుడైనా చెప్పమ్మా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. ఈ గుడిలోనే కదా నువ్వు అక్షయ్ రూపం నుంచి అర్చన రూపంలోకి మారింది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఈ తల్లి సమస్యను పోగొట్టడం కోసం, తల్లిదండ్రులను ఒకటి చేయడం కోసం నీ రూపాన్నే మార్చుకున్నావు. నీ రూపం మారింది ఇదే గుడిలో కాబట్టి నిన్ను మళ్ళీ పాత అక్షయ రూపంలోకి మార్చమని ఆ అమ్మవారిని వేడుకోవడానికి వచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది.
ఈ రూపం బాగోలేదని నేను అనట్లేదమ్మా. కానీ అక్షయ రూపం నీకు చాలా ముఖ్యం. ఆ అక్షయ రూపంతోనే నువ్వు ఏదైనా సాధించగలవు. ఇన్ని రోజులు నాపై నోరు పారేసుకున్న వాళ్ళందరికీ కూడా అక్షయ రూపం చూపించి బుద్ధి చెప్తాను. అందరి నోర్లు మూతపడాలంటే అక్షయ రూపం కావాలమ్మా అని చెప్పి అవని అర్చనతో చెప్తూ ఉంటుంది. అమ్మ, అక్షయ రూపం రావటం అంత ఈజీ కాదమ్మా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఎలాగైనా సరే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాను అర్చన అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అది కాదమ్మా, అది అది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు అర్చన, నేను నిన్ను అక్షయగా మారుస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అది కాదమ్మా, మన ఇంట్లో ఉండే గౌరమ్మ కూడా నాకు చాలాసార్లే హెచ్చరించి చెప్పింది, నేను అక్షయ రూపంలోకి మారటం కష్టమని చెప్పింది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే, ఎవరు అసాధ్యం అన్నా కూడా ఆ అమ్మవారిని ఒప్పించి మెప్పించి నేను పాత రూపాన్ని నీకు వచ్చేలా చేస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మ దుర్గమ్మ, మా జీవితాల్లో నువ్వు ఎప్పుడు ఉంటావని నాకు తెలుసమ్మా. నా కూతురు అక్షయను నా కళ్ళ ముందే ఉంచి రూపాన్ని మాత్రమే మార్చావు. నా కూతురు అక్షయ రూపం కావాలమ్మా. అక్షయ రూపంలోనే నేను అన్నీ సాధించగలను. ఎంతోమంది నా పైన నోరు పారేసుకున్నారు. వారందరికీ బుద్ధి చెప్పాలంటే అక్షయ రూపం తిరిగి రావాలి. అన్ని పరిస్థితులు చక్కబడాలంటే అక్షయ రూపం రావాలి. అర్చనను అక్షయ్గా మార్చమ్మా. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను అని చెప్పి అవని దుర్గాదేవిని వేడుకుంటూ ఉంటుంది. అర్చన అక్షయ్గా మారాలంటే ఏం చెయ్యాలో నువ్వే చెప్పమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నీకు పూజలు చెయ్యాలా, హోమాలు చెయ్యాలా, ఏం చెయ్యాలో చెప్పమ్మా, నిన్ను మెప్పిస్తాను, ఒప్పిస్తాను. నా కూతురు అక్షయ రూపాన్ని నాకు చూపించమ్మా. పొత్తిళ్లలోనే నాకు దూరమయ్యి 7 సంవత్సరాల తర్వాత నా దగ్గరకు చేరుకున్న నా కూతురు అక్షయ రూపం నాకు కావాలి. నా కూతురు అక్షయ 7 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చినా కూడా 7 నెలలకు మించి ఉండకుండా రూపాన్ని మార్చేశావు. నా కూతురు అక్షయ నాకు కావాలమ్మా. నా కూతురు అక్షయ రూపాన్ని చూపించమ్మా అని చెప్పి అవని వేడుకుంటూ ఉంటుంది. నీకు పూజలు కావాలా, హోమాలు కావాలా, ఏం కావాలన్నా చేస్తాను. నా కూతురు రూపం నాకు చూపించు అని చెప్పి అవని దుర్గాదేవిని వేడుకుంటూ ఉంటుంది. ఇంకా నా పైన నీకు కనికరం కలగట్లేదమ్మా? సరే అయితే అని చెప్పి అవని అందరూ కూడా నిప్పుల గుండం మీద నడుస్తూ ఉంటే నిప్పుల గుండం దగ్గరకు వెళ్తుంది. నిప్పుల గుండం దగ్గరకు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న భక్తులంతా కూడా ఏమ్మా ఏదైనా కోరిక ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ అమ్మవారు మమ్మల్ని ఒక విషయంలో పరీక్ష పెడుతున్నారు, అందుకే నిప్పుల హోమం గుండం మీద నడుద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నిప్పుల గుండం మీద నడవటం అంత మంచిది కాదమ్మా, చాలా కష్టం అని భక్తులు చెప్తూ ఉంటే ఎంత కష్టమైనా సరే ఆ అమ్మవారు మా కోరికను తీర్చడం కోసం నేను చేస్తాను అని చెప్పి అవని అంటుంది. వద్దమ్మా అని చెప్పి అర్చన అంటూ ఉంటే పర్వాలేదమ్మా, నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పి అవని నిప్పుల గుండం మీద నడుస్తుంది. ఇక నిప్పుల గుండం మీద నడవటం పూర్తవగానే అవని అర్చనను తీసుకొని మళ్ళీ దుర్గాదేవి దగ్గరకు వస్తుంది. ఏమ్మా ఇప్పటికీ కూడా ఈ భక్తురాల మీద నీకు కనికరం కలగలేదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. సరే నీకు కనికరం కలిగే వరకు నేను నీకు పూజలు చేస్తూనే ఉంటాను అని చెప్పి అవని అమ్మవారికి పాట పాడుతూ ఉంటుంది. ఇక అలా అవని ఏడుస్తూ అమ్మవారిని మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పాట పాడటం పూర్తయిపోయిన తర్వాత ఏమ్మా ఇప్పటికీ నా కూతురు పైన నీకు కనికరం కలగలేదా? అయితే నా ఊపిరిని అందుకోమ్మా, అప్పుడైనా నా కూతురు పైన నీకు కనికరం కలుగుతుందేమో, నా కూతురు అక్షయ రూపాన్ని తిరిగి ఇచ్చేస్తావేమో అని చెప్పి అవని అంటూ ఉంటే వద్దమ్మా వద్దు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అమ్మ అర్చన, నువ్వు నా దగ్గరికి రావద్దు. నా ఊపిరిని నైవేద్యంగా స్వీకరించిన తర్వాతైనా ఆ అమ్మవారు మనల్ని కరుణిస్తుందేమో చూద్దాము అని చెప్పి అవని అమ్మవారి ముందు ఉన్న త్రిశూలం తీసుకొని పొట్టలో పొడుచుకోబోతూ ఉంటే అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. ఇక అవని త్రిశూలం పొట్టలో పడుచుకుందని చెప్పి అర్చన షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే అమ్మవారి గెటప్లో గౌరమ్మ ప్రత్యక్షమవుతుంది. గౌరమ్మను చూసిన అవని అర్చన ఇద్దరు కూడా షాక్ అయ్యి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటారు. నువ్వు నా భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యావమ్మా అని చెప్పి అవని అమ్మవారి గెటప్లో ఉన్న గౌరమ్మను అడుగుతూ ఉంటుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలవ నువ్వు అవని, నీ భక్తితో నన్ను మెప్పించావు. నా దర్శన భాగ్యం ఎవరికి కలగదు. నువ్వు నీ కూతురు నాకు పరమ భక్తులని నాకు తెలుసు. నువ్వు నీ కూతురు నీ మొండితనంతో నన్ను ప్రత్యక్షమయ్యేలా చేశారు అని చెప్పి గౌరమ్మ రూపంలో ఉన్న అమ్మవారు అవనికి చెప్తూ ఉంటుంది.
అమ్మ గౌరమ్మ, నువ్వే కదా నా కూతురు అక్షయను అర్చనగా మార్చింది. నా కూతురు రూపాన్ని తిరిగి ఇచ్చేసేయమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నీ భక్తికి మెచ్చానని చెప్తున్నాను కదా! నీ కూతురు అక్షయ్ రూపాన్ని నీ కూతురికి తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి గౌరమ్మ రూపంలో ఉన్న అమ్మవారు చెప్తూ ఉంటుంది. త్వరలోనే నీ కూతురు పూజలు అందుకోబోతుంది. కారణ జన్మురాలైన నీ కూతురికి మంచి జరగబోతుంది. ఎవరైతే నీ కూతుర్ని అసహ్యించుకున్నారో, నోటికొచ్చినట్టు మాట్లాడారో, వాళ్ళ ద్వారానే నీ కూతురికి మంచి జరగబోతుంది అని చెప్పి గౌరమ్మ రూపంలో ఉన్న అమ్మవారు అవనికి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.